హాయ్ అండి, నా పేరు ఆకుల అనిత. ఈరోజు మనము వెనిలా ప్లమ్ కేక్ తయారు చేస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు 200 గ్రామ్ షుగర్, 200 గ్రామ్ బటర్ అండి. దీనికి కావాల్సినవి 4 ఎగ్స్, బేకింగ్ పౌడర్, వనిలా ఎసెన్స్. ఇది వంట సోడా అండి, వంట సోడా అంటారు, బేకింగ్ సోడా అని కూడా అంటారు. ఇవి మనకు మొత్తం కావాల్సిన పదార్థాలు, కేక్ కావాల్సిన పదార్థాలు. మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మైదా జల్లించుకోవాలండి. మైదా జల్లెట్లో వేసేసి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు తినే సోడా. అదే ఇప్పుడు ఈ పిండి మొత్తం జల్లించుకోవాలండి. మైదాలో బేకింగ్ పౌడర్, సోడా వేసి జల్లించుకోవాలి. అంతా ఈక్వల్గా కలుస్తుందన్నమాట. ఇప్పుడు ఎగ్ ఎలా బీట్ చేసుకోవాలో చూపిస్తా. అంటే అంతా ఒక దగ్గర వేయకుండా ఎల్లో సెపరేట్ చేస్తున్నాను. ఫోర్ ఎగ్స్ ఇలా వేసానండి. వైట్ ఒక సైడు, ఎల్లో ఒక సైడు. దీంట్లో వెనీలా ఎసెన్స్ మిక్స్ చేస్తున్నాను. 1 స్పూను ఎల్లో దాంట్లో వేస్తున్నాను, 1/2 స్పూన్ వైట్ దాంట్లో వేస్తున్నాను. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎల్లో కూడా బీట్ చేస్తున్నానండి, వేసుకోవాలి. ఈ రెండు ఎల్లో వైట్ రెండు మిక్స్ చేసి బాగా బీట్ చేయాలండి. బాగా నురగొచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఎగ్ ట్రేకి కొంచెం బటర్ వేసి రుద్దుకోవాలండి. ఇలా బటర్ పేపర్ ఎప్పుడు కావాలంటే దొరకదు కదా, మనం ఈజీ వేలో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో బటర్ అప్లై చేసాము, దీంట్లో కొంచెం మైదా వేసేసి ఇలా అంతా చుట్టూ తిప్పుకోవాలి. ఇలా బటర్ రుద్ది కొంచెం మైదా చల్లితే ఇలా ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ ఈ బౌల్లో వేస్తున్నా అండి. షుగర్ పౌడర్ బౌల్లో వేసేసి బటర్ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా తిప్పుతూ మెల్ట్ చేసేసుకోవాలి షుగర్ పౌడరు. ఇలా బటరు షుగరు రెండు మిక్స్ చేయాలండి బాగా స్మూత్గా. తర్వాత ఈ మిశ్రమం తీసి ఇందులో మైదాలో వేసేస్తాను. ఇప్పుడు ఎగ్ మిశ్రమం దీంట్లో వేసేస్తున్నాను. కదులుతుంది, ఒకే వేలో తిప్పాలండి. మొత్తం ఎగ్ మిక్స్ చేసుకున్నాము కదా అంతా వెన్నీలతో, ఇది వేసేసి బాగా తిప్పుతూ కలపాలన్నమాట. ఇలా ఉండలు రాకుండా కలపాలి, ఒకే వైపు కలపాలన్నమాట. తిప్పుతూ ఉంటే స్మూత్గా వస్తుంది. మొత్తం ఇలా ఒకే వైపు తిప్పుతూ స్మూత్గా కలపాలండి. వాటర్ కానీ పాలు కానీ ఏం మిక్స్ చేసే అవసరం లేదన్నమాట. చాలా ఫ్లఫీగా ఇట్లా స్మూత్గా వస్తుంది కేక్. ఏఎంసీ కుక్వేర్లో ముందు ఫ్రీడ్ చేసుకోవాలండి. ఇలా గ్రేటర్ అనేది ఇట్లా బోర్లించాలి. వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రీడ్ చేయాలి. నేను కొంచెం కాజు పలుకులు వేస్తున్నాను అండి. దీంట్లో కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వేసేస్తున్నాండి బౌల్లో, ట్రేలో వేసేస్తున్నాను. కేక్ మోల్డ్ మన ఇష్టం ఉన్న డిఫరెంట్ స్టైల్లో దొరుకుతాయండి. హార్ట్ షేప్లో చేస్తున్నాను నేను. ఇది సెట్ అవుతాయి. చెప్పండి. నేను ఇప్పుడు దీనిపైన పెట్టేస్తున్నాను. స్టాండ్ అంటే కింద ఏదైనా పిండి అంటున్నా తుడిచేసుకోవాలన్నమాట, లేదంటే మారుతుంది. కింద ఇసుక అది ఏం అక్కర్లేదండి, డైరెక్ట్ ఇలా పెట్టేస్తున్న ట్రైన్.
45 మినిట్స్లో మనకి కేక్ రెడీ అవుతుంది. మధ్యలో ఇంకా ఓపెన్ చేసి చూసే పని లేదు. చూడండి ప్రీట్ అంటే ఇక్కడ రెడ్ మార్క్ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ రెడ్ మార్క్ వరకు వచ్చేసరికి కేక్ అయిపోతుంది అనమాట. 45 మినిట్స్ అయిందండి. ఒకసారి చూద్దాం కేక్ అయ్యిందా లేదా. ఈ చాక్తో ఒకసారి ఇలా అంటుకోకపోతే కేక్ అయినట్టు సూపర్గా అయింది. రెడీ, సూపర్ కేక్. ఏఎంసీ స్పెషల్ అంటే ఇదండి.